అభివృద్ధిని ప్రజలు స్వాగతించాలని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కోరారు. గాజువాక కాకతీయ కూడలి నుంచి పెదగంట్యాడ గాంధీ విగ్రహం కూడలి వరకు 15 కోట్లతో చేపట్టే విస్తరణ పనులకు పెదగంట్యాడ జంక్షన్లో విశాఖ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకొని ఈ రహదారి విస్తరణ ద్వారా ఈ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారనున్నాయని చెప్పారు. కాకతీయ కూడలి నుంచి జింక్ గేట్ వరకు, అలాగే పెదగంట్యాడ గాంధీ కూడలి నుంచి గంగవరం, అదేవిధంగా గంగవరం పోర్ట్ నుంచి పాత కర్ణవాణిపాలెంపై జంక్షన్ వరకు ఉన్న రోడ్లను ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. కాకతీయ ఐటీఐ నుంచి ఇటు గాంధీ బొమ్మ వరకు కూడా సుమారు 1.7 కిలోమీటర్లు, అంటే రమారమి 2 కిలోమీటర్లు అనుకోవచ్చు. 2 కిలోమీటర్లకు సంబంధించి 4 వార్డులకు సంబంధించి 15 కోట్లతో మన బీసీ రోడ్ని పూర్తి స్థాయి నిర్మాణం చేస్తున్నాం. ఇప్పటికే ఇప్పుడు దీన్ని మన 6 లేన్ రోడ్డు కింద పూర్తి స్థాయి అభివృద్ధి చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ అభివృద్ధికి మరి జీవీఎంసీ ఫండ్స్ నుంచి మేము చేస్తున్నాం. మనకి ఈ రోడ్డుతో మన ప్రాంతానికి విలువ, అటు స్థలాలు కావచ్చు, మన ప్రాంతానికి మంచి విలువ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే దీన్ని అభివృద్ధిలో అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని, ఎందుకంటే ఇది కేవలం ఒక జీవీఎంసీ వారో లేకపోతే నాయకులు తలుచుకుంటే అవదు. ఆ పూర్తి ఎక్స్టెన్షన్కి వెళ్ళాలంటే ఆ రోడ్ను ఆనుకున్నటువంటి కొంత బిల్డింగ్ ఓనర్స్ వారు ఏదైతే ప్రభుత్వ స్థలంలో ఉన్నారో, నిర్మాణం చేస్తున్నారో వాటిని మరి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఏపీపీడీసీఎల్ వారు ఏదైతే కేబుల్ ఉందో ఆ కేబుల్ అండర్ గ్రౌండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలందరూ కూడా సహకారం అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోడ్డు మంచిగా నిర్మాణం చేస్తాం. కూటమి ప్రభుత్వం అధికారులు స్వర్ణాంధ్ర లక్ష్యాలు చేరుకునే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇందులో పాల్గొన్న